నమస్తే. కరోనా కష్టాల సీజన్లో చాలా మంది ఉపాధి కోల్పోయారు. అయితే ఆ తర్వాత మళ్ళీ పరిస్థితి మెరుగుపడింది. ఐటీ కంపెనీల్లో కొత్త రిక్రూట్మెంట్లు మొదలయ్యాయి. వివిధ బహుళజాతి సంస్థలు కూడా కొత్త వారికి అవకాశాలు ఇవ్వడంలో పోటీ పడ్డాయి. ఆ తర్వాత అసలు సీన్ మొదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉద్యోగుల కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. అయితే ఈసారి ఈ కష్టాల తీవ్రత బాగా పెరిగింది. ఏఐ రాకతో ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. పలు ప్రైవేటు కంపెనీలు విడతల వారీగా ఉద్యోగులకు షాకులిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కంపెనీ ఈ లిస్టులో చేరింది. ప్రపంచవ్యాప్తంగా 14,000 మందిని తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ ఆ పని మొదలుపెట్టింది కూడా. అమెజాన్లో ఉద్యోగుల తొలగింపుకు ప్రధాన కారణం ఖర్చు తగ్గించుకోవడమని పైకి చెబుతూ ఉన్నా అసలు కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల దొరికిన వెసులుబాటు అని తెలుస్తోంది. దాదాపుగా అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతోంది. దానివల్ల మ్యాన్ పవర్ను అంతా తగ్గించేస్తున్నారు. ఆ బాటలోనే అమెజాన్ అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సంస్థ 14,000 మందిని తొలగించేస్తోంది. అమెజాన్ తాజా లే ఆఫ్ వల్ల ఆ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య 13% తగ్గుతుంది అని అంటున్నారు. అదే సమయంలో నష్ట నివారణ చర్యలు కూడా మొదలైనట్టే లెక్క. అంటే లాభాల స్వీకరణ గరిష్టంగా జరగాలంటే ఈ వేటు తప్పనిసరి. 14,000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తే అమెజాన్ సంస్థకు ప్రతి ఏటా $2.1 బిలియన్ నుంచి $3.6 బిలియన్ వరకు మిగులు ఉంటుందంట. ప్రస్తుతం అమెజాన్లో 105,770 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ తొలగింపుతో ఆ సంఖ్య 91,770కి చేరుతుంది. ఇది కూడా విడతల వారీగా జరుగుతుంది అని తెలుస్తోంది. ఈ తొలగింపుల ద్వారా కంపెనీ కార్యకలాపాలు జాప్యం కావు అని సీఈఓ యాండీ జాస్సీ చెబుతున్నారు. అదే సమయంలో తమ కంపెనీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తాము అని ఆయన అంటున్నారు. వాస్తవానికి కరోనా సమయంలో అమెజాన్ ఉపయోగం అందరికీ తెలిసొచ్చింది. ఈ కామర్స్ సంస్థలు ఆ టైంలో భారీగా లాభపడ్డాయి. అదే సమయంలో ఉద్యోగ నియామకాలు కూడా భారీగా జరిగాయి. అమెజాన్ సంస్థ 2019లో భారీగా నియామకాలు చేపట్టింది. ఓ దశలో ఉద్యోగుల సంఖ్య 1.6 మిలియన్లకు చేరుకుంది. అయితే ఆ తర్వాత కోవిడ్ తీవ్రత తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో అమెజాన్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. 2022-23 సంవత్సరాలలో కూడా అమెజాన్లో లే ఆఫ్లు కొనసాగాయి. ఈ ఏడాది కూడా అవి కంటిన్యూ అవుతున్నాయి. వచ్చే ఏడాది కూడా అమెజాన్లో తొలగింపులు ఉంటాయి అంటున్నారు. అమెజాన్ సంచలన నిర్ణయంతో ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒకేసారి 14,000 మంది అమెజాన్ నుంచి నిష్క్రమించబోతున్నారు.